ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి మాజీ మేయర్ అజయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ మాజీ కార్పొరేటర్ చంద్రగౌడ్ గారు, కిషోర్ గౌడ్ గారు, జర్నయ్య యాదవ్ గారు, పద్మారెడ్డి గారు, నరసింహ గారు, శేఖర్ రెడ్డి గారు, బ్రహ్మణ గారు, వెంకటేశ్వర గారు, మిగతా అందరికీ పేరు పెట్టినాం. వెంకటేష్ గారు, సుమన్ నాయక్ గారు, మిగతా అందరికీ కార్పొరేటర్లకు ఈ ప్రాంతంలో ఉండి 20 సంవత్సరాల నుంచి ఏదైతే మనం ఇక్కడ ఒక్క కులం కాదు, ఈ వ్యాపారం అనేది ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. తెలుగు అడిగితే ఆమె హిందీలో మాట్లాడుతున్నా, నేను హిందీలో మాట్లాడతా. వ్యాపారం తెలుగు మాట్లాడండి, తెలుగు అంటే ఈ సంస్థ ఎప్పుడైతే మనకు సిటీలో ఉండేది, మన మార్కెట్ సికింద్రాబాద్ లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, 3 మార్కెట్లు ఉన్నాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సిటీ అంతా దీని ద్వారా పొల్యూషన్ పెరుగుతుంది, రైతులకు కూడా తీసుకురావడానికి ఈ ఐమల్స్ ఏవైతున్నాయో మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకురావడానికి పశువులు కూడా కోసేవారు. అవన్నీ కూడా సిటీకి తీసుకొచ్చి చేయాలంటే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆ రోజు మనకు ఉన్నటువంటి సందర్భం బట్టి ఎవరికో ఒకరికి టెండర్ ఇవ్వాలన్న విషయం ఆలోచనతో అలా టెండర్ చేయడం జరిగింది. ఆ టెండర్ కాస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరము 1,20,00,000, 18,00,000, 19,00,000 కట్టాలి ప్రతి సంవత్సరం. దానికి ఏదైతే ఆనాడు పశువులను కోసేది ఉండే, ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండే, అవన్నీ కూడా రాను రాను ఎక్స్పోర్ట్ బిజినెస్ బంద్ అయినాక మరి ఎట్లయితే ఇది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు మారడం, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ రావడం, కాంగ్రెస్ పోయి టీఆర్ఎస్ రావడం, మళ్ళీ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ రావడం జరిగింది. మరి దినదినం ఆనాడు పశువులు కోసేది బంద్ అయింది, ఎక్స్పోర్ట్ బంద్ అయినాక ఇక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇదే మేమున్న ఉండి ఆ రోజు 25,000, 50,000 ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి చెప్తే ఆనాడు ఉన్నటువంటి మంత్రులు 4 ఒక దిక్కు, నేను ఒక్క దిక్కు కొట్లాడి, సరే లోకల్ వాళ్ళు కొట్లాడి తక్కువ చేసి తక్కువ పైసలు వసూలు చేయాలనే ఆలోచనతో తక్కువ చేయించింది వాస్తవం. దానితో పాటు మొన్న మన వాళ్ళందరూ కూడా ఆ రోజే గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి మన పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఎంత పొల్యూషన్ అంతా వాసన వస్తుంది, ఈ గ్రామస్తులంతా మున్సిపాలిటీ వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు, మరి పెద్ద ఎట్లా స్మెల్ పొద్దున్నే స్మెల్ వస్తుందనే ఆలోచనతో ఓ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి కమ్మేల మొత్తం చెప్పడం జరిగింది. ఆ రోజు మనం అందరం చూసినాం, మనందరికీ కూడా తెలుసు. కానీ దినదినం చెందుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో మరి అతని టెండర్ను క్యాన్సిల్ చేస్తే మొన్ననే రాత్రి చాలా మంది ఫోన్లు చేసినటువంటి మిత్రులు మా మోండ బంద్ చేస్తారంట, తాళం పెడతారంట. నేను చెప్పిన ఎవరైనా తాళం పెడితే నేను వచ్చి ఇలా కొడతా, అటువంటి సమస్య రాదు మీకు అని చెప్పి ఇమీడియట్లీ ఎవరితోనైతే మాట్లాడాలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రంగారోజులో గాంధీ ఘాట్ దగ్గర ఆయన గాంధీ జయంతి, మరి అక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత ఈ విషయం మాట్లాడడం జరిగింది. మరి ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సంబంధిత అధికారులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కావద్దు, అది బంద్ చేస్తే సమస్య ఒక ఉత్పన్నం అవుతుంది కనుక ఆ సమస్యను యథావిధిగా నడపండి, మీరేదైతే వాళ్ళ దగ్గర మీరు కోసేదానికి కానీ మిగతా కార్యక్రమాలు ఉన్నాయో డిపార్ట్మెంట్ తో చేయించమని చెప్పి చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత యథావిధిగా మన మార్కెట్ ఫుల్ అయింది, నడుస్తూ ఉంది. మరి ఆయన దగ్గర నేను కొన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది.
ఇది దాదాపు 80 నుంచి 100 ఎకరాలు ఉంది. 120 ఎకరాలని మన చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. 120 ఎకరాల్లో 7 ఎకరాలు శ్మశాన వాటికి పోయింది, 3 ఎకరాలేమో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇచ్చారు. మిగతా ఏదైతే మనకు కటింగ్ సెక్షన్ ఉందో దానికోసం 12 ఎకరాలు ఇచ్చి 10 ఎకరాలు ఇచ్చారు. 10 ఎకరాల లోగా మిగిలినంత ఖాళీ ఉందని చెప్పడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందరి తరఫున నేను ఒక విషయం చెప్పిన, అయ్యా అక్కడ మనం ఎటువంటి ప్రభుత్వం తరఫున 20 సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ తలకాయలు కాబెట్టడంతో మాట్లాడారు, ఇక్కడ మేకల మెట్టడంతో అందరితో మాట్లాడారు. అక్కడ స్మెల్ వచ్చేది చూసారు. కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ ఎవరెవరు ఎన్నెన్ని గజాలు అయితే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా అఫీషియల్ గా ఫీజు వసూలు చేయాలి. ఇలా దౌర్జన్యంగా మంది మాత్రం ఎవరు దళాలు ఉండొద్దని చెప్పి కోరడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు వచ్చి పెత్తనం చేయడం స్టార్ట్ చేసింది. హైదరాబాద్ ఉంటాయినా పెత్తనం చేస్తుండు, సికింద్రాబాద్ ఉంటాయినా పెత్తనం చేస్తుండు, ఇంకొకరు కూడా పెత్తనం చేస్తా ఉన్నారు. వాళ్ళకు ఆ ఆశలు మనమే ఇస్తా ఉన్నాం. మన బాధలు మనం స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని పిలుచుకుందాం, ఎమ్మెల్యేని పిలుచుకుందాం, స్థానికంగా మేమందరం కూడా ఉన్నాం. ఇన్ఛార్జిగా నేనున్న ప్రభుత్వం తరఫున మనం కూర్చొని మన సమస్యలు తీర్చుకోవాలి తప్ప సిటీ నుంచి పిలుచుకొని ఏదో వ్యాపారం చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం ఎవరు కూడా సహకరించొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందులో 20 సంవత్సరాల నుంచి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో కమిటీ సభ్యులే. ప్రాధాన్యత వీళ్ళందరికీ కూడా ఉంటుంది. ఏ కులాన్ని కూడా తీసేసేది లేదు, ఎవరిని కూడా నిలబొట్టేది లేదు. అవసరమైతే ప్రభుత్వం ఇవన్నీ షెడ్లు వాళ్ళ సొంతంగా వాళ్ళేసుకునే షెడ్లు ఎవరైతే ఉందో వాళ్ళు తెచ్చుకొని వేసుకున్నందుకు దానికి మనం 20,000, 10,000, 5,000 ఫీజు కడుతున్నాం. అట్లా కాదు. ఇప్పుడు మేము ఒక దీన్ని మ్యాప్ గీపిస్తా, ఖచ్చితంగా మ్యాప్ గీసిచ్చి నేను కూడా మీ అందరి తరఫున 20 ఎకరాల భూమిని షెడ్లేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. 20 ఎకరాలు షెడ్లేసి ఇచ్చి గవర్నమెంటే దానికి సంబంధించినటువంటి ఫీజు మనం గవర్నమెంట్కి కట్టాలి. మధ్యలో దళాలలో కట్టేది లేదు. ఒకవేళ కనుక కట్టాల్సి వస్తే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే ఆ టెండర్లను పొందుపరచాలి. ఈ విషయాన్ని ఉమ్మర్ బాయికి 200 గజాలలో షెడ్ ఉన్నది, 200 రూపాయలు వసూలు చేస్తావా, 20,000 వసూలు చేస్తావా, 1,00,000 వసూలు చేస్తావా అలా పొందుపరచాల్సిందే కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరిన. ఎవరు అదేపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడన్నా పరిగెత్తాల్సిన పర్వాలేదు. ఎవరైనా ఇంటికి రావాల్సిందే, మీ అందరి ముందు మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇది నా నియోజకవర్గంలో సమస్య. నేను పోయి సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో ఇంకోతన వాళ్ళ మీద నేను ప్రచారం చేయట్లేదు. నా సమస్యలు, నా ప్రజలకున్న సమస్యలు నేనే తీరుస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా. ఖచ్చితంగా కూడా మీ అందరికీ ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఒక మంచి సందేశం ఇప్పిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది 10 రోజులు పట్టొచ్చు, 20 రోజులు పట్టొచ్చు. మీరంతా కూడా కూర్చొని ఇక్కడ ఎవరైతే పెద్ద మంత్రులుగా చలామణి అవుతున్నారో ఒక 5-6 మంది ఉన్నారు. మా ఫస్ట్ కటికైన ఊడుపల్లి సత్యరామ్, అదే విధంగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూర్చొని ఒక లిస్ట్ తయారు చేయండి.